విశ్వాసము కలిగి ఉంటే భూలోకాన్ని తలకిందులు చేసేయచ్చండి. You will be used to the extent of your filling అంటున్నా. సుదర్శన్ అనేటువంటి వ్యక్తి దేవుడి వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తుంటున్నారు. దేవుడు పేరు పెట్టి పిలిచినటువంటి యవనస్తుడు ప్రేమ బాగా కలిగినటువంటి చూపించిన లేదా బయలుపడిన మరొక వారం 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన ఎద్ద నిలిచిన వారిని అడుగగా చాలు. దావీదులో ఉండేటువంటి మరి యొక్క వరం చెప్తుంటున్నాను, విశ్వాసం అనేటువంటి వరం అండి. ఈ విశ్వాసం అనేటువంటి వరం అది ఎంత పెద్దది, దాని వైశాల్యం ఎంత వర్ణించడం చాలా కష్టం. చాలా పెద్దదండి ఈ యొక్క విశ్వాసం అనేటువంటి వరం. 1982వ సంవత్సరంలో దైవ సేవకుడు బ్రదర్ దినకరన్ గారు నా మీద చేయి పెట్టి ఒక మాట అన్నారు. బ్రదర్, దేవుడు మీకు 3 వరాలు ప్రత్యేకంగా ఇస్తున్నాడు. స్వస్థత వరము, అద్భుతముల వరం, విశ్వాసం అనేటువంటి వరం. ప్రభువు వారలారా, ఆయన చెప్పి ప్రార్థించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని ఎదుట చెప్తుంటున్నారు, ఎప్పుడు కూడా ఈ వరము పనిచేస్తూనే ఉంటుంది. వితౌట్ మై నాలెడ్జ్ పని చేస్తుందండి ఈ వరం. అంటే నాకు తెలియకుండానే ఈ వరము ఆపరేట్ అవుతూ ఉంటుంది, విశ్వాసం అనే వరం. దానితో బైబిల్లో ఒక అధ్యాయమే ఉంది, హెబ్రీ 11. రాజ్యాలనే జయించినారంట. హెబ్రీ 11లో రాయబడింది కదా, విశ్వాసంతో ఏం చేశారు? రాజ్యములను జయించారు. చప్పట్లు కొడతారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని కోరుతున్నాడు. ఒక చిన్న గ్రామంలో ఉంటాం, అక్కడికి ఆగిపోయింది మన పరిచర్య, ముందుకు సాగలేకుండా ఉంటున్నాం. సాగాలంటే ఏదో పట్టి లాగుతా ఉంది, నీకు తెలియని ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఏదో పట్టుకొని నిన్ను లాగుతా ఉంది. అయితే బైబిల్లో చూస్తే హెబ్రీ 11లో ఉంది కదా, వారు విశ్వాసము చేత రాజ్యములను జయించారు. ఆమేనందామా అందరం? ఆమె మనం రాజ్యాలను జయించేటువంటి వారమండి. అందుకే పేతురు పరిచర్యలో పట్టణాలు పట్టబడ్డాయి. లుద్ద, షారోను ఇలాంటి పట్టణాలు పట్టబడ్డాయి. దేవుని నామ మహిమార్థమై. ప్రియమైన వారలారా, నపుంసకుడు అంటే ఈ రోజుల్లో కూడా కార్లో పోతున్నారు అనుకుందాం. కార్లో పోతే ఎవరు ఎదురొచ్చినా పెద్దగా చూడం. ఎదురుగా నపుంసకులు వస్తే ఇట్లా చూస్తూ ఉంటారు. ఇంత ఆధునిక సమాజంలో కూడా, ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా ఒక నపుంసకునికి అంటే ఒక విధమైనటువంటి చూపు, ఒక గుర్తింపు ఉండగా 2000 సంవత్సరాల కిందట ఒక నపుంసకుడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. అయితే ఆ నపుంసకుడు ఐథియోపియా దేశానికి వెళ్ళి అక్కడ సువార్థికుడుగా నిలబడ్డాడు. ప్రేమ వాళ్ళారా, అంటే యాక్సెప్టబిలిటీనే ఉండదు ఎవరికి, నపుంసకులకు. నేను కూడా ప్రభు యొక్క కృపలో వీళ్ళ జీవితాలను స్టడీ చేశాను. వీళ్ళ నపుంసకుల మీటింగ్ లో మాట్లాడానండి. బెంగళూరులో ఒక మీటింగ్ లో ఓన్లీ నపుంసకులే. వాళ్ళకు ఒక నపుంసకుడు ప్రభు నమ్మి ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడాడు. ఇట్ వాజ్ ఎ టఫ్ టైం ఫర్ మీ. నేను కాదని చెప్పాను. అయితే ఒకటి చెప్తున్నా, అంటే అటువంటి ఒక వ్యక్తి చీకటి ఖండం అనబడినటువంటి ఆఫ్రికా ఖండములో దయ్యములను ఆరాధిస్తారండి. ఆఫ్రికా ఖండంలో ఇప్పటికీ కూడా ప్రేమైన వాళ్ళారా, మాంత్రిక శక్తులు ప్రబలిన ఖండంలోనికి 2000 సంవత్సరాల కిందట వెళ్ళాడు. ఆ వ్యక్తి వెళ్ళాడు. ఈరోజు ఆ దేశము కాదు, ఐరోపా ఖండమే దేవుని వైపుకు తిరిగింది. బైబిల్లో రాయబడింది, విశ్వాసము చేత వారు రాజ్యములను జయించిరి అని రాయబడింది. దేవుడు ఎందుకు మీకు పరిశుద్ధాత్మనిచ్చాడు? ఎందుకు మనకిచ్చాడు? ప్రేమల వాళ్ళారా, కొట్లాడుకునేదానికి కాదు, పోట్లాడుకునేదానికి కాదు, లేకపోతే అలిగి మాట్లాడకుండా ఉండేదానికి కాదు. నో, దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంది? నీవు బైబిల్లో ప్రబట్టాడు కదా, లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంతే. వీఆర్ కాల్డ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక ఆ యొక్క దావీదుకు దేవుడిచ్చిన వరం విశ్వాసం అనేటువంటి వరం. దాంతో చూశాడు ఆ గొల్లియాతులు చూస్తే దావీదు గొల్లియాతు దగ్గర ఒకవేళ భుజాల కంటే కింద ఉంటాడు, ప్రక్కలో నిలబడితే ఇక్కడ ఉంటాడేమో. గొల్లియాతుకు దావీదు చూస్తే అతని సైజ్ దగ్గర అంత ఉంటాడు, చిన్న పిచ్చుకలాగా. అయితే పిట్ట కొంచెం కూత ఘనమండి విశ్వాసము చేత నింపబడిన వారి జీవితంలో. ఒక్క మాట అన్నాడు, జీవము గల దేవుని సైన్యములలో
తిరస్కరించటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు అన్నాడు. ఎవరి వ్యక్తి అసలు అన్నాడు అంటే, మన కడపలో అంటారు కోన్కిస్క అంటారు చూడండి, అంత పట్టింపు లేకుండా, అంత ఏమీ లేకుండా ఆ గొలియాతును చూడడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళారా, యు నో ద రీజన్ వై. దావీదు జీవితంలో కణకణములో దాగి ఉండిందండి విశ్వాసం. అణువణువున విశ్వాసం అనేది దాగి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వరములను పంచి ఇస్తాడు. అందులో ఒక వరం విశ్వాసం అనేటువంటి వరం. ఆ వరము కొరకు ఒకవేళ లేకపోతే మనం ప్రార్థన చేయాలి. ఏంటి వరం? మత్తయి సువార్త 17వ అధ్యాయం 20 నుంచి మనం చదువుకుందాం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అదే పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మీ ఇంటిలో లేదా నీ గుండెలో లేదా నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఒక సమస్య ఇంపాసిబుల్ గా ఉందా? ఏదైనా ఒక సమస్య ఇది ఇంతే, ఈ అప్పులలో నుంచి నేను బయటపడలేను, అదొక సమస్య. నా భర్త లేదా నా భార్య నేను తిరిగి కలుసుకున్నాను, ఇంపాసిబుల్. మూడవదిగా పెళ్లి కాదు, కానే కాదు. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా ఇంకేదైనా కానీ, ఒక వ్యాధి, ఒక HIV, ఒక ఎయిడ్స్, లేకపోతే సమ్ అదర్ థింగ్, ఏదైనా ఒక సమస్య నీ జీవితంలో జరగదు అని చెప్పి అనుకుంటున్నావా? అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అంటున్నాడు. ఇది దేవుని మాట, ఇది దేవుని కుమారుని మాట. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఎప్పుడంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే. ఆవగింజంత విశ్వాసం ఎక్కడ? ఆ ప్రక్క కొండ ఉందంట. కొండంత సమస్య ఎక్కడ? ఈ విశ్వాసం యొక్క నేచర్ ఏంటంటే, వీళ్ళు ఊరికే గమగారు, ఇట్లా చేసింటే బాగుండు కదా, ఇట్లా చేయక కదా ఈ సమస్య మనకు వచ్చింది. ఇదంతా ప్రేమైన వారిలో న్యూసెన్స్ అండి. నేను చెప్తా, న్యూసెన్స్ అంతే. కొంతమంది ఏం చేస్తారు, అనవసరంగా చిక్కుకున్నాం ఈ సమస్యలో. అనవసరంగా మనం ఎందుకు చిక్కుకుంటామండి? హల్లెలూయా. మన దేవుని బిడ్డలం, రక్తముతో కొనబడినటువంటి ప్రజలం. ఆమేనందామా? రక్తముతో ప్రభు మనల్ని కొనుక్కున్నాడండి. ఎప్పుడు కూడా అంటే పాపము చేసి చిక్కుకుంటే చెప్పలేము, కానీ అదర్వైజ్ మన జీవితంలో దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం కదా, ఆ గింజ ఆవగింజంత ఉంటుందంట, కొండంత సమస్యతో మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుతుంది? నీవు ఇక్కడి నుంచి అక్కడికి జరగమని చెప్తుంది. ప్రియమైన వాళ్ళారా, అంటే విశ్వాసంతో నీవు కొండలతో మాట్లాడవచ్చు, కొండలతో నువ్వు మాట్లాడవచ్చు. ప్రియమైన వాళ్ళారా, కొండంత సమస్యతో నువ్వు మాట్లాడవచ్చు. దేవుని యొక్క నామహిమార్థమై మన పరిచర్యలో లేదా వ్యక్తిగతంగా నా పరిచర్యలో ఐ కెన్ సే మోర్ దాన్ థౌజండ్స్ అండి. దేవుడు జరిగించినటువంటి అద్భుతాలు. పలానా రోజు పలానా టైంకి ఇది జరుగుతుంది, దట్స్ ఆల్. జస్ట్ విశ్వాసంతో చెప్పేటువంటి వాడిని. దేవుని యొక్క నామ మహిమార్థమై అంటే విశ్వాసం అనేటువంటిది ఏ పరిస్థితినైనా మార్చివేస్తుందండి. మరి ఒక డాక్టర్ ఉండేవారు, ఆ డాక్టర్ పేరు ఆక్సా రాణి. ప్రియమైన వాళ్ళారా, ఒకప్పుడు మన కడపలో మెడికల్ డాక్టర్ గా పనిచేసినటువంటి దేవుని బిడ్డ, ఆత్మచేత నింపబడినటువంటి ఆమె జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. ఒకసారి 12 ఏళ్ల వయసు ఉండే అబ్బాయిని తీసుకొచ్చారు. అబ్బాయి ఏంటంటే సమస్య, 6 యాపిల్ పండ్లు తింటాడు. 6 యాపిల్ పండ్లు తిన్నాక కడుపు ఒత్తి చూస్తే ఏమి టైట్ గా ఉండదు, లొట్ట. నెక్స్ట్ అన్నం పెడతారు, ఎంతైనా తింటాడు. అన్నం తిన్న తర్వాత కడుపులో చేయి పెట్టి చూస్తే లూజ్, అంతే, ఏమి ఉండదు. ఇంకా ఏమేమో తెచ్చి పెడతారు. సో డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి నిర్మల హాస్పిటల్ అప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా ఉంది, అక్కడ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే డాక్టర్కి అర్థం కాలేదు, ఇదేంటి ఆకలి కాలేదంటే ఆకలికి మందులు ఇస్తాము కానీ ఏదైనా యాపిటైజర్ ఇస్తాము, ఇదేంటి ఈవైనా తింటా ఉంటే మేమేం చేయాలి? సడన్గా ఆమె గుర్తొచ్చింది. ఎవరు గుర్తొచ్చారు? కృపా పరిచర్యలు. సో నా దగ్గరికి పంపించింది, అన్న ఇలా ఉంది ప్రాబ్లం, మీరు ఒకసారి ప్రార్థన చేస్తారా? 12 ఏళ్ల వయస్సు ఉండే అబ్బాయికి ప్రార్థన చేశాను, దయ్యం బయటికి వచ్చిందండి. లోపల అదే తింటా ఉన్నింది. ప్రియమైన వాళ్ళారా, ఆ దెబ్బకు దయ్యం పోయింది, మామూలు అయిపోయాడు అబ్బాయి. మామూలు అయిపోయేసి ఇక నార్మల్ ఫుడ్ అండి. ఇంక అప్పటి నుంచి మామూలుగా వండిపోయాడు. దినాలు గడిచిపోయాయి. ఆమెకి విశ్వాసం ఎక్కువైపోయింది డాక్టర్ గారికి. మొదటి సంతానం సిజేరియన్ అండి. ఇప్పుడు ఆమె అనుకునింది, ఈసారి 2వ సంతానం నాకు నార్మల్ డెలివరీ కావాలి. ఏంటి కారణం? నా దేవుడు గొప్పవాడు, అంతే. విశ్వాసానికి ప్రియమైన వాళ్ళ రీజనింగ్ అవసరం లేదండి. విశ్వాసానికి సైన్స్ సపోర్ట్ చేయాల్సిన పని లేదు. విశ్వాసం బియాండ్ ఎవ్రీథింగ్. మొదటిది ఆపరేషన్ జరిగితే 2వది కూడా సిజేరియనే. అంతేకాదు వయస్సు పెరిగింది, ప్రాబబ్లీ 35 ఆ మధ్య ఉంది. ఇప్పుడు ఆమె అంటుంది, నాకు ఫోన్ చేసి, అన్న డెలివరీ టైం దగ్గరికి వచ్చింది, ఒక 3 రోజులు నాకు డెలివరీ కావచ్చు, ప్రార్థన చేయండి, సిజేరియన్ కాకూడదు, అంటే ఆపరేషన్ కాకూడదు, నాకు నార్మల్ డెలివరీలో మామూలు ప్రసవం కావాలి. దైవ సేవకుడికి ఎస్ అనాల్సిందే, ఎందుకు? ఆమె చెప్పింది కాబట్టి. ఎవరో ఒకరి విశ్వాసం పనిచేయాలి. సో నెక్స్ట్ పేరు చెప్పను కానీ
కడపలో ఆనాడు ప్రముఖమైన గైనకాలజిస్ట్ దగ్గర ఈ డాక్టర్ పోయి అడ్మిట్ అయ్యి, ఆమె క్రిస్టియనే, ఆమె దగ్గరికి పోయి, డాక్టర్ గారు ముందు నాకు సిజేరియన్ అయింది, ఇప్పుడు నాకు నార్మల్ డెలివరీ కావాలి. అప్పుడు ఆ సీనియర్ డాక్టర్ ఈమెను అన్నారు, ఏం మనం డాక్టరే కదా, డాక్టర్వా కాదా, నీకు ముందు సిజేరియన్ అయింది, ఇప్పుడు చూస్తే నీ వయస్సు పెరిగిపోయి కండిషన్స్ అన్ని చూస్తే నార్మల్ కాదు, నీవేమో ఇప్పుడు నార్మల్ అవుతుందని అంటున్నా, వేరే వాళ్ళు అయితే నేను చెప్తాను, నువ్వు డాక్టర్ కదా నీకు కూడా చెప్పాలనా. ఆమె మళ్ళీ ఫోన్ చేసింది, అన్న డాక్టర్ ఇట్లా అన్నారు, ఏమైనా కానీ నార్మలే కావాలి. సో ఈ డాక్టర్ ఆ పెద్ద డాక్టర్కు చెప్పారు, ఏమన్నారు, ఏమైనా కానీ నేను ప్రార్థన చేసుకొని వచ్చాను, నాకు నార్మల్ డెలివరీ అవుతుంది. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా దాన్ని చూపులు వేరు, దాని అండర్స్టాండింగ్ అవగాహన వేరు. ప్రేమిడ వాళ్ళారా, ఇక టైం వచ్చింది, నొప్పులు ప్రారంభమైనాయి. తరువాత డాక్టర్ చూస్తున్నారు ఏమైనా కాంప్లికేషన్ అవుతుందా, ఏమీ లేదు, మామూలు ప్రసవం అయిపోయింది. హల్లెలూయా. విశ్వాసం అనేది అర్థం చేసుకోవాలంటే ఆత్మచేత నింపబడాలండి. ఆ జ్ఞానం వేరు విశ్వాసం కలిగినప్పుడు. బైబిల్లో గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, ఆవగించేంత విశ్వాసం మీకుంటే ఆ కొండ కాదు ఈ కొండ. బైబిల్లో చూడండి, ఈ కొండ నీ దగ్గరే ఉంది, అది నీ సమస్యే. ప్రియమైన వాళ్ళారా, ఈ కొండను చూచి నీవు అక్కడికి పొమ్మంటే అక్కడికి పోవాల్సింది అంతే. ఆ దయ్యములను చూచి ఇక్కడెందుకు పోండి, ఆ పందులకి పోండి అంటే పోవాలి అంతే. ప్రియమైన వాళ్ళారా, దట్ ఈస్ ద అనాయింటింగ్. అభిషేకం అంటే అదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు స్తుతులు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నీవు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎందుకు ఆనాడు దేవుని సేవకులు బయలుదేరారు. మత్తయి సువార్త 28:20 మనం చదువుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ వాక్యంలో గమనిస్తే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. అందుకే అండి 12 మంది అపోస్తలులు బయలుదేరారు పౌలుతో కలిపి. ఎందుకు వీళ్ళు బయలుదేరారు? అసలు ఎక్కడా కొరింతు, ఎక్కడా అంతియోకయ, లేకపోతే ఎక్కడ ప్రేమిడ వాళ్ళారా ఆ యొక్క క్రేతు ద్వీపం, లేకపోతే ఎక్కడ ఐథియోపియా దేశం, ఎక్కడ ఎందుకు వీళ్ళు బయలుదేరారు? వారు తెలియని జనం, తెలియని జనాంగం, తెలియని భాష, తెలియని పద్ధతులు, తెలియని ఆచారాలు. అయితే వీళ్ళు ఎందుకు సువార్త సేవ చేస్తారు చెప్పమంటారా? ప్రభు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచారు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అంతే. ఇదిగో యుగ సమాప్తి వరకు ఏమని రాయబడింది? సదాకాలము మీతో కూడా నేను ఉంటాను అని దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది. చప్పట్లు కొడతామా అందరం? దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకంలో నీ వరం ఏదో నువ్వు కనుక్కోవాలి. ఏ వరము నువ్వు కలిగి ఉంటున్నావు? ఒకవేళ విశ్వాసం అనే వరము లేదా, అడిగి పొందండి. ఎవ్రీడే బీ ఫిల్డ్ విత్ ఫెయిత్. ఆ విశ్వాసముతో ఏం చేయాలి? నీ ఎదుట నిలబడిన వ్యక్తి యొక్క రక్షణ బాధ్యత నీ మీద ఉందండి. హల్లెలూయా. కనుక ఈ రోజు నుంచి కృపా మినిస్టర్స్ ఒక సైన్యముగా బయలుదేరాలి ప్రభు యొక్క నామ మహిమార్థమై. బైబిల్లో గమనించినట్లయితే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరి చూచి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చాలు. పౌలు ఒకరోజు ఒక ద్వీపానికి వెళ్ళాడండి, ఒక దేశానికి. ప్రేమైన వాళ్ళ అక్కడికి వెళితే రాజు పిలిపించాడు. రాజు పిలిపిస్తే ఎక్సైట్ అయిపోయింటాడు పౌలు. ఎందుకంటే రాజు దగ్గర వాక్యం చెప్పబోతున్నాడు. ఎప్పటికీ సేవలో సెన్సేషనల్ థింగ్స్ ఉంటాయండి, సర్ప్రైజింగ్ థింగ్స్ ఉంటాయి. సెన్సేషన్ ఏంటంటే రాజుకు వాక్యం చెప్పబోతున్నాడు. సర్ప్రైజింగ్ ఏంటంటే మాంత్రికుడు అక్కడ ఉన్నాడు. మాంత్రికుడు రాజును ప్రభావితం చేస్తా ఉన్నాడు. ఎలా వాక్యం చెప్పాలి? ఈ రోజుల్లో ఏంటి చెప్పంటారా? ప్రార్థన చేసే వ్యక్తిని చూసి దయ్యం భయపడింది అనుకోండి, ఇంకా ఈ ప్రార్థన చేసే వ్యక్తి చెలరేగుతాడు. చూపిస్తా చూడండి ఇప్పుడు నా తడాకా అని. అదే ఆ దయ్యం రివర్స్ మాట్లాడింది అనుకోండి, ఈ వ్యక్తి తోక ముడిచేస్తాడు. ఎవరు? ప్రార్థన చేసే వ్యక్తి. ఏమైంది అంటే తోక ముడుచుకుని పోయింది అంతే. ఓసారి ఒక దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చాడు. ఏంటి ఆ దైవ సేవకుడు చేశాడంటే, ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తా ఉంటే దయ్యం పోలేదంట. సరే, నేను అడిగాను, ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు? నువ్వు దైవ సేవకుడు కదా. ఏం లేదు, నేను మామూలుగా ప్రార్థన మొదలు పెట్టినాను అన్నాడు. ఇంకేం మరి ప్రార్థన మొదలు పెడితే పోతుంది కదా. లేదంట,
మధ్యలో ఆమె లేచి నిలబడిందంట. లేచి నిలబడి నేను ఎవరు అనుకుంటున్నావు, నేను మగోన్ని అనిందంట. ఏమనిందంట? మాట్లాడేది ఆడామె. ఏమని చెప్పిందంట? మగోని. బ్రదర్ ఏం లేదు మగోడంట అన్నారు. నాకు అర్థం కదా, మగోడైతే ఏమి, ఆడామె అయితే ఏమి, దయ్యమే కదా. ప్రియుల వాళ్ళారా, లేదు బ్రదర్ మగోడట, మరి ప్రార్థన ఎందుకు చేయలేదు? అట్లా కాదంట, ఈత చెట్టుకి ఈతకాయలు కోస్తూ కింద పడి చచ్చిపోయిందంట. అది ఎవరికో పట్టిందంట. అది సుగాలి దయ్యం అంట. దయ్యాల్లో సుగాలి దయ్యము, ఎరుకల దయ్యము, ఒక్కొక్క కులానికి ఒక దయ్యం ఉంటుందండి. పిచ్చి వాళ్ళండి దైవ సేవకులు. ప్రేమైన వాళ్ళ, బైబిల్లో అలాంటి వివరణ ఏది లేదు. మీరు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుదురు, దట్స్ ఆల్, అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామందు అంటే ఆ దయ్యం పోయింది, ఆ కాలాన్ని ప్రభుని అంగీకరించారండి ఇప్పటికీ కూడా. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ మాంత్రికుడిని చూచి పౌలు భయపడలా. హీ వాజ్ అ మ్యాన్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ హీ వాజ్ అ మ్యాన్ ఫిల్డ్ విత్ ఫెయిత్. విశ్వాసము చేత నింపబడ్డాడండి. ఒక్కటే ఒక్క మాట అన్నాడు. ఎంత ధైర్యం! కొత్త దేశం, కొత్త రాజ్యం, రాజు యొక్క నగరు, రాజుకు సపోర్టుగా ఉండేటువంటి మాంత్రికుడు, మాంత్రికుడికి సపోర్టుగా ఉండేటువంటి రాజు. అంతలో కొండంత ధైర్యం పౌలుకు. అపవాది కుమారుడా, ఎవరైనా అంటారండి ఆ మాట? సైతాను కుమారుడట, చంపేస్తారు, అవునా? అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. ఇక మొదలు పెట్టాడు, ఇదిగో నీ కళ్ళు మూతపడుతున్నాయి, గుడ్డివాడవై ఉందువుగాక. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ రోజు ఆ ద్వీపం యేసు ప్రభువును అంగీకరించిందంటే ఆ యొక్క ఆత్మ వరాలలో కదిలాడు. ఈరోజు ఆత్మ చేత నింపబడకుండా, ఆత్మ వరాలు లేకుండా సేవ చేయాలని కొంతమంది ఆరాటపడతారు. ప్రియమైన వాళ్ళారా, ఆకలితో 3 రోజులు తినకుండా పరిగెత్తే పందెంలో పరిగెత్తమంటే పరిగెత్తుతారా? అంతే అండి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము పొందకుండా సేవ చేయడం అంత సులభము కాదని నేను ప్రభు దగ్గర చెప్తుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇప్పటికీ మీరు పొందకుండా ఉంటే ఇట్స్ హై టైమ్ టు రియలైజ్. ఇప్పటి నుంచైనా ప్రార్థన ప్రారంభించండి. నీవు ఆత్మ చేత నింపబడాలి. పౌలు భయపడలేదు, అసలే భయపడలేదు. భయపడకుండా ఎదురుగా నిలబడ్డాడండి. దావీదు కూడా గొల్యాతును చూడగానే వీడేపాటి వాడు అన్నాడు. ఏంది అసలు వీడి సంగతి అంటే, ఒక చెత్త ఫెలోలు చూసినట్టుగా చూస్తూ ఉంటున్నాడు. ఎవరు? దావీదు. ఎవరు ఈ దావీదు? 1 సమూయేలు 17:33. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీ బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. చూడండి, దావీదుకు వయస్సు లేదు, బలము లేదు, యుద్ధాభ్యాసము లేదు, ఏమీ లేదు. అయితే ఏముంది? విశ్వాసం ఉంది. చప్పట్లు కొడతారు అందరూ. నీకు ఏమీ లేకున్నా విశ్వాసము కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళారా, భూలోకాన్ని తలకిందులు చేసేయచ్చండి. నీకు ఏం ఉండవలసిన అవసరం లేదు. చదువు లేకుండా సేవ చేయవచ్చా? 100% చెప్తున్నానండి, చేయవచ్చు. నీకు చదువు లేకుండా చేయవచ్చు అండి. అయితే విశ్వాసం ఉంటే చాలు. అయితే దాని అర్థము బైబిల్ చదవకుండా ఉండమనిగా. మెల్లిగా బైబిల్ నేర్చుకోవాలి, అక్షరాలు నేర్చుకోవాలి, బైబిల్ చదవడం నేర్చుకోవాలి, ఇవన్నీ ఇంపార్టెంటే కాదని చెప్పాను. అయితే విశ్వాసం అనేది ఉన్నట్లయితే, రాజు అంటున్నాడు దావీదు, నీకు వయస్సు లేదు, చిన్నవాడు, వాడికి మంచి ఏజ్లో ఉన్నాడు. రెండవదిగా నీకు బలము లేదు, వాడు చూస్తే కొండంతా ఉన్నాడు. మూడవదిగా నీకు యుద్ధాభ్యాసం లేదు, వాడికి చూస్తే యుద్ధాభ్యాసం ఉంది. దావీదు ఏమి డిస్టర్బ్ కాల. అట్లనా ఈ యొక్క ఇశ్రాయేలు సైన్యంలో చాలా బలవంతుడు అబ్నేరే గమ్మునుంటున్నాడు. మధ్యలో నేనెందుకని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలే, ఎదురుగా నిలబడ్డాడు. డిస్కరేజ్మెంట్స్ పట్టించుకోరు. విశ్వాసం అనేటువంటి వరం ఏంది చెప్పమంటారా? నీకు చేత కాదంటే వినడే దావీదు. ఎందుకు వినడు దావీదు? నిరాశ, నిరుత్సాహం అనేది వీళ్ళ డిక్షనరీలో ఉండదండి. వీళ్ళ డిక్షనరీలో ఉండదు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు కూడా ఏంటంటే మేము సాధిస్తామంటుంది విశ్వాసం. విశ్వాసం యొక్క లాంగ్వేజ్ ఏంటంటే మేము సాధిస్తాం, మేము పొందబోతున్నాం, మేము జయం పొందబోతున్నాం, నాకేది కావాలో నేను అది పొందుతానంతే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా ఆది సంఘము బయలుదేరింది, భూలోకాన్ని తలకిందులు చేసింది. బైబిల్లో వ్రాయబడింది కదా, వారు రాజ్యములను జయించిరి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. వాళ్ళు ఏం చేశారట? రాజ్యములను జయించారు. ఒక ఆత్మను జయించలేకుండా ఉంటున్నావా? ఆత్మ చేత నింపబడి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించలేకుండా పోతుంటున్నావా? బైబిల్లో చూస్తే 1 సమూయేలు 17:38. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్నానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేని చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటిలో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి. చాలు,
ఇప్పుడు చూడండి రెండవ సమస్య. సరే, ఎవరొకరు యుద్ధం చేయాలి, ఎవరు చేయలేకున్నారు అని దావీదుని పిలిచి సరే యుద్ధానికి వెళ్ళమన్నాడు సౌలు. యుద్ధానికి వెళ్ళమని శిరస్త్రాణము పెడితే అలవాటు లేదు, యుద్ధ వస్త్రము వేస్తే అలవాటు లేదు, కవచము వేస్తే అలవాటు లేదు, ఏమీ లేకుండా కత్తి అయినా పెట్టుకో బాబు, ఆ కత్తితో చంపుతావంటే కత్తి కూడా నాకు వాడుక లేదన్నాడు. ఏది వాడుక లేదంట, కత్తి వాడుక లేదు, శరస్త్రాలము లేదు, యుద్ధ వస్త్రము లేదు, కవచం అలవాటు లేదు. వాళ్ళు ఎట్లా వెళతావు యుద్ధానికి? విశ్వాసం అనే డాలు పట్టుకుంటాడండి. హల్లెలూయా. అస్సలు ఏమీ అవసరం లేదండి. విశ్వాసం అనేటువంటిది ఏదంటే, అందుకే బైబిల్లో రాయబడింది కదా, మీకు చూపడం లేదా భాగం, రోమపత్రికలో ఉంటుంది. అబ్రహాము లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేటువంటి దేవుణ్ణి తన ఎదుట ఉంచుకున్నాడు. ఎవరు ఈ దేవుడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు. ప్రేమైన వాళ్ళ, ఏది లేదో దాన్ని చూస్తాడు, మే ఇట్ బి సో, అంతే, అది ఉండును గాక. ప్రేమైన వాళ్ళారా, అది దేవుడు కోరేటువంటి విశ్వాసం, అది దేవుడు కోరేటువంటి విశ్వాసం. ఓసారి ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన పేరు జ్ఞాపకం రావలేదు, ఆయన ఒక చర్చిలో ఆయనకు 1 కోటి రూపాయలు అవసరమైందంట. ఎంత అవసరమైంది? 1 కోటి రూపాయలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో సేవలు 5 రూపాయలు 10 రూపాయలు లేవండి. హల్లెలూయా. అది లక్షలు కోట్లు దాటుతూ ఉన్నాయి ఖర్చు. కారణం విశ్వాసం, అంతే, ఇంకేమీ లేదు, విశ్వాసం. ఈ దైవ సేవకుడు ఏం చేస్తాడట, సో ఇతడు ఒక బాక్స్ ఇక్కడ పెట్టాడట. బాక్స్ పెట్టి ఏం చేశాడు, చెన్నైలో ఉంటాడు ఆయన, ఇప్పటికీ ఉన్నాడు. ఆ సేవకుడు చెప్పాడట, వచ్చే వారం నాకు 1 కోటి రూపాయలు కావాలి అన్నాడట. వచ్చే వారం 1 కోటి రూపాయలు కావాలి. సో అక్కడికి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళాడు. అందరు సంఘం అంతా చూస్తూ ఉన్నారు. ఆ బాక్స్ మీద చేయి పెట్టాడు. వచ్చే ఆదివారానికి ఈ యొక్క కానుక పెట్టెలో 1 కోటి రూపాయలు ఉండును గాక, యేసు నామమున ఈ యొక్క 1 కోటి రూపాయలు పిలుస్తున్నాను, దట్స్ ఆల్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చే వారం అయిందంట. ఆరాధన అయిపోయినాక లెక్క పెడితే 1 కోటి రూపాయలు ఉందంట. ప్రవీణ వాళ్ళు, మా చర్చిలో ఉద్యోగస్తులు ఎంతమంది, జీతాలు వచ్చేవారు ఎంతమంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంతమంది, వీళ్ళంతా ఎంత ఇస్తే 1 కోటి అవుతుంది. ఈ లాంగ్వేజ్ అవసరం లేదు, ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, ఈ అప్లికేషన్ అవసరం లేదు. జస్ట్ యూస్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామాన్ని ఏం చేయాలి? అలా వాడటం ప్రారంభించాలి. ప్రవీణ వాళ్ళారా, నేను ఎప్పుడు చెప్తా, నీ పరిచర్య బీదగా ఉందా? నీ విశ్వాసము బీదగా ఉంది? నీ యొక్క ఆర్థిక వనరులు, నీ యొక్క పేదరికంలో, అప్పులలో ఉన్నావా? నీ విశ్వాసం ఎక్కడో వెనకబడింది. విశ్వాసము నిన్ను సోమరిగా చేయకూడదు సుమా, అది చాలా డేంజర్. ఈరోజు కడపలో చెప్పారు, రేపటి నుంచి నేను ఉద్యోగానికే ప్రతి 1వ తేదీ చెప్తారు, నా యొక్క బిరువాలో 1 లక్ష రూపాయలు ఉండును గాక అంటే కుదరదు. నో 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 నో, పని చేసేవారుగా ఉండాలి. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంది కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. సేవకుడు అనేవాడు ఏం చేయాలి? బాగా స్ట్రెచ్ చేసుకొని పడుకునేవాడు సేవకుడు కాదు. ఆరాంగా మంచం మీద పడుకునేవాడు సేవకుడు కాదు. సేవకుడు అంటే ప్రిమిడ వర్లారా, సేవ చేయబోతున్నారు మీకు చెప్తున్నాను. సేవకుడికి రాత్రి తెలియదు, పగలు తెలియదండి. ఎప్పుడు మేలుకుంటారో, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు నడుస్తారో అది వారికే తెలుసు. ప్రిమిడ వర్లారా, హల్లెలూయా. ఆ విధంగా ప్రార్థనలో గడపాలి, అప్పుడే పరిచర్య వృద్ధి అవుతుంది. ఏమైనా కానీ వయస్సుకు తగిన వయస్సు లేదు, యుద్ధం చేసే వయస్సు లేదు, శరస్త్రాలము లేదు, యుద్ధపు వస్త్రాలు లేదు, కవచము లేదు, కత్తి వాడుకే లేదు. ఓకే, అయినా పోతానంటాడు. హల్లెలూయా. అయినా ఏమంటాడు? పోతానంటాడు. వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది చెప్పమంటారా? 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన ఎద్దు నిలిచిన వారిని అడుగగా, ఈ దావీదు ఎట్లా చంపాలి అని ఆలోచన చేయడం వల్ల హీ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ గొలియాతును ఎట్లా చంపేస్తాను, ఇప్పుడు బహుమానం సంగతి చెప్పండి అంటున్నాడు. మనమైతే ఏంటి, ఆపరేషన్ 1 లక్షలు ఖర్చు అవుతుంది, 4 లక్షలు హెల్త్ కార్డు కింద ఒక 2 లక్షలు వస్తుంది, ఇక మిగిలిన 2 లక్షలు ఎట్లా రావాలి? మా అన్న కుటుంబం, చెల్లి కుటుంబం, అమ్మ కుటుంబం, తల్లి, ఇది మన క్యాలిక్యులేషన్. అయితే విశ్వాసం ఏంటి చెప్పమంటారా? 4 లక్షలు కాదు కదా, అసలు ఆ ప్రాబ్లమే ఎక్కడ ఉండదంటుంది, ఆ సమస్య అక్కడ ఉండదంటుంది. ప్రవీణ వల్ల అది విశ్వాసం. ఆ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? దావీదు అన్నటువంటి వాడు. ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? చంపితే నాకేం బహుమానం ఇస్తారు అంటున్నాడు. ఏదో పెద్ద బహుమానం రాజిస్తాడు, ముందు దాని సంగతి ఏదో తెలుసుకుందాం. అది ఇంపార్టెంట్ అంట, ఇది కాదంట. ప్రవీణ వల్ల ఎప్పుడు కూడా ఈ యొక్క విశ్వాసంతో నింపబడిన వారు సమస్యను ఎలా ఛేదిస్తామని ఉండదు.
ఎలా అధిగమిస్తామని ఉండదు, మేము పొందుతాం అంతే. వీఆర్ గోయింగ్ టు హ్యావ్. వాళ్ళకు తెలిసిన షార్టేజ్, ఇన్సఫిషియంట్ లాంగ్వేజ్ అండి. ఎవరికి? విశ్వాసము కలిగిన వారికి. అంటే పూర్తి భాష వాళ్ళకు రాదు, అందుకే 1-2 సెంటెన్స్లే వస్తాయి. ఏంటి? మేము పొందబోతున్నాం, నంబర్ 1. ఇంకెక్కువ రాదు, ఇంకెక్కువ తెలుగు రాదు వాళ్ళకి. అంటే ఎట్లా పొందబోతున్నాం అనే సెంటెన్స్ రాదు, మేము పొందబోతున్నాం అంతే. ప్రియమైన వాళ్ళారా, అందుకే ఆనాడు కొరింతు, ప్రియమైన వాళ్ళారా కప్పదొకియ, ప్రియమైన వాళ్ళారా అంతియొకయ, స్ముర్న, ఎఫెస్, ప్రియమైన వాళ్ళారా గ్రీసు, లేకపోతే రోమ్, ఆపితప ఎథియోపియా, ఆఫ్రికా ఖండం, ఇటుప్రక్క ఐరోపా ఖండం సువార్త దగ్గర బోర్ల పడిందండి. కారణం, దే మూవ్డ్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరముల వల్ల ముందుకు సాగారండి. అందరూ కూడా విశ్వాసం అనే వరం. ప్రభు అన్నాడు కదా, యుగ సమాప్తి వరకు ఇదిగో సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు. కాబట్టి దే మూవ్డ్, అంతే, వాళ్ళు బయలుదేరారు.